మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక నిరుద్యోగ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డాడు విజయనగరం జిల్లాకి చెందిన ఒక వ్యక్తి. సో ఇదంతా అంటే మోసపోవడం ఒక ఎత్తైతే, ఒక వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు అని పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో సిఐకి చెప్పానని ఎస్ఐ కోపం వచ్చింది. సో ఎస్పీ గారికి చెప్పానని సిఐ కోపం వచ్చింది. డిఐజీకి చెప్పానని ఎస్పీ గారి కోపం వచ్చింది. సో ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో కానీ నాకైతే మాత్రం న్యాయం జరగలేదంటూ స్పందనకి తిరుగుతున్నారు ఈ మహిళ. సో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఈమె మాట్లాడదాం. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో కూడా ఆమె మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. స్పందన కార్యక్రమానికి ఒక 2-3 సార్లు నిన్ను చూసాము. సో నన్ను మోసం చేశారు, నాకు పోలీసులు కూడా నాకు న్యాయం చేయటం లేదు, నాకు ప్రభుత్వం న్యాయం చేయాలి అన్నట్టు కూడా నువ్వు అడుగుతున్నావు. అసలు ఏంటి, ఏం మోసపోయావు ఏంటి? మోసపోవడం అంటే యాక్చువల్‌గా 2022 ఎండింగ్ మేడం. 2022 నుంచి ఒక సంవత్సరం పాటు నేను ఫస్ట్ రిలయన్స్‌లో చేసేదాన్ని. తర్వాత బయట షాప్స్‌లో ఒక 9-10 వేలు జీతానికి పని చేసుకునేదాన్ని. కస్టమర్‌లాగా ఒక మనిషి అంటే పొగిరి పరమేష్ అని రాజాంకి సంబంధించిన వ్యక్తి కస్టమర్‌లా వచ్చి మీ శాలరీ ఎంత అండి? మీరేం చేస్తున్నారంటే ఇలా పలానా శాలరీ అండి అని చెప్పడం. నా నెంబర్ ఆయనకి ఎలా వెళ్ళింది అంటే కస్టమర్స్‌కి కాల్ చేయడం వల్ల నా నెంబర్ ఆయనకి వెళ్ళింది. అలా ఫోన్లు చేసి మాట్లాడి షాప్‌కి వచ్చి ఏదో ఐటెం కావాలి పర్చేసింగ్ అని చెప్పేసని వచ్చారు. పలకరించి మాట్లాడిన తర్వాత ఎంత శాలరీ అంటే పలానా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అంత తక్కువ శాలరీయా, మంచి ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్తానమ్మా అన్న తర్వాత ఒక 1 మంత్ పోయాక ఆయనే ఫోన్ చేసి నేను ఢిల్లీ వర్క్ పని మీద వెళ్తున్నానండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేస్తానని చెప్పడం. అక్కడి నుంచి ఒక 1 వీక్‌లోనే ఫోన్ చేసి నాకు ఇలా ఉద్యోగం వచ్చిందండి, ఎఫ్‌సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిందండి అని చెప్పి ఆయన లెటర్ నాకు పెట్టి మీ గురించి కూడా నేను సార్‌తో మాట్లాడాను, మీతో కూడా మాట్లాడిస్తాను, చాలా తక్కువకి చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అవుతుంది కదా, మీ ఫ్యామిలీ చూస్తే పూర్ ఫ్యామిలీ, మీరు ఒక 2 సంవత్సరాలు మీ జీతం మీది కాదనుకోండి అనేసని మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని ఒప్పించడం జరిగింది. మేము కూడా ఒప్పుకోలేదండి మొదట్లో. ఆయన లెటర్ పెట్టి నాకు వచ్చింది అని చెప్పిన తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చాకే నాకు కట్టమని చెప్పడం వల్ల సరేలేండి అని నేను అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చేసరికి ఏంటంటే 1 వీక్‌లో చాలా తెలివిగా ఏం చెప్పారంటే నాతో పాటు మీకు చేసేస్తారండి ఉద్యోగం, మళ్ళీ మీకెందుకు లేట్ చేయడం అని చెప్పి మొదటగా ఓ ₹1,00,000 కడితే చాలు, రిమైనింగ్ అంతా ఉద్యోగం అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మా హస్బెండ్ నేను మాట్లాడుకొని మా హస్బెండ్‌కి కూడా హార్ట్ ఆపరేషన్ అయింది మేడం చిన్నప్పుడే. ఆ తర్వాత ఒక 10-12 ఏళ్ల కిందట ఆయనకి నడుము విరిగిపోవడం వల్ల ఆయన పూర్తిగా ఉద్యోగం చేయడం మానేసి నేనే ఇంటి బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది అప్పటినుంచి. అప్పటినుంచి చిన్న చిన్న ఉద్యోగాలని చేస్తూ ఇల్లు పోషించుకుంటున్నాను నేనే. ఒక్కసారి ఇలా చెప్పేసరికి జీవితాంతం ఉద్యోగం చేయాలి కదా, మంచి ఉద్యోగం అయితే మా జీవితం బావుంటుంది, మా బాబుని చదివించుకోవడానికి అవుతుందనే ఉద్దేశం మీద నేను ముందడుగు వేశానే గానీ ఇంకేదో వేరే లాభాల కోసమో గట్టా ఏదో వచ్చేస్తదనే ఆశపడైతే కాదండి. అక్కడ నా పరిస్థితిని వాళ్ళు అలాగా ఏం చేశారంటే నా పరిస్థితిని చూసి ఈవిడ ఎలాగైనా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని తెలివిగా వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళందరూ మాట్లాడుకొని నాతో మాట్లాడించడం జరిగింది. నేను కూడా సరే అని చెప్పాను. ఢిల్లీ 2 సార్లు తీసుకొని వెళ్ళి అక్కడే లెటర్స్ ఇచ్చారు. ఎఫ్‌సిఐ ఆఫీస్‌కి తీసుకెళ్లారు. అక్కడే మాట్లాడించారు. తర్వాత బొకారో స్టీల్ సిటీ ట్రైనింగ్ కోసం ఒక 25 రోజులు పంపించారు. ఇలాగ ఒక సంవత్సరం పాటు నన్ను కలకత్తా 3 సార్లు, ఢిల్లీ 2 సార్లు, బొకారో స్టీల్ సిటీ తీసుకెళ్ళి అక్కడ ఒక 25 రోజులు ఉంచడం, ఇలాగ చాలా రోజుల పాటు ఒక 3-4 లక్షల దాకా ఖర్చు పెట్టించి తిప్పడం. ఈ మధ్యలోనే ఒక్కొక్క ప్రాసెస్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్క లెటర్‌కి డబ్బులు కట్టాలి అని చెప్పి అలా ఫస్ట్ ₹1,00,000 తీసుకున్న దగ్గర నుంచి అలా 10 లక్షల దాకా వాళ్ళకి అకౌంట్‌లోంచి పంపించానండి. ఈ పొగిరి పరమేష్ అనే వ్యక్తికి దగ్గర దగ్గర 4-5 లక్షల లోపు పంపించాను డబ్బులు. ఆయన అన్నీ తెలుసు కదా, బానే అతనికి అయిన తర్వాతే నాకొస్తదనుకున్నానే గానీ ఇంత మోసం జరుగుతుందనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఫైనల్‌గా నాకు మెయిల్ వచ్చిందో అక్కడ ఫ్రాడ్ అవుతుందనే విషయం నాకు పూర్తిగా అర్థమైందండి. వెంటనే భయపడి ఏం చేయాలో తెలియక
ఎస్పీ గారి గ్రీవెన్స్‌కెళ్ళాను. గ్రీవెన్స్‌కెళ్ళి సార్ ఇలా పరిస్థితి ఇలా అయింది సార్. నాలాంటి చాలా మందిని మోసం చేసున్నాడు. దయచేసి నాకు న్యాయం చేయండి సార్ అంటే, మీరేం గాబరా పడకమ్మా నేను వన్ టౌన్‌కి పంపిస్తానని చెప్పి వన్ టౌన్‌కి పంపించారండి. వన్ టౌన్‌కి పంపించే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు ఎస్ఐ హరిబాబు గారు, ఇద్దరు అనిల్ కానిస్టేబుల్ ఒకాయన, మణికంఠ గారు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్, మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ఈ ఐదుగురు కలిసి కలకత్తా వెళ్లారు సార్ వాళ్ళని పట్టుకోవడానికి. వెళ్ళిన రోజే వాడు దొరకడం జరిగింది. వాడు దొరికిన వెంటనే మాకు డబ్బులు ఎవరు దొరికారు? ఈ పొగిరి పరమేష్ అన్న వ్యక్తా? లేదంటే ఇంకా ఈ ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిన ఇంకో వ్యక్తా? ఎవరు దొరికారు? పొగిరి పరమేష్ అనే వ్యక్తి రాజాంకి సంబంధించిందండి. ఆయన మాకు రాజేష్ అనే పర్సన్‌ని పరిచయం చేశారు. ఎవరైతే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారో అనేది ఆ రాజేష్ అన్న పర్సనే మాకు ఉద్యోగం ఇప్పిస్తారు. అది కూడా గవర్నమెంట్‌ది. ఎలా అంటే గవర్నమెంట్‌ది ఓన్లీ ఇలా మినిస్ట్రీ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తాననే ఉద్దేశం మీద మాకు అన్ని లెటర్స్ పంపించారు. మినిస్ట్రీ కోటా అని చెప్పారు. ఎందులో? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనే కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీకు ఉద్యోగాన్ని మినిస్టరీ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఈ పొగిరి పరమేష్ ద్వారా పరిచయమైన వ్యక్తి రాజేష్ మిమ్మల్ని మోటివేట్ చేసి మీ దగ్గర అమౌంట్ అంతా కూడా వాళ్ళ అకౌంట్స్‌లో వేయించుకున్నారా? ఆ రాజేష్ అన్న అకౌంట్‌లో వేయించుకోలేదండి. ఈ పొగిరి పరమేష్ అండ్ మోహన్ అనే వ్యక్తి, మోహన్, ఈ పొగిరి పరమేష్, ఈ రాజేష్ ఈ ముగ్గురు వ్యక్తులు మెయిన్ అంత జాబ్స్‌కి జనాలందరినీ తీసుకొని వెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసే వాళ్ళలో ఈ ముగ్గురు ఉన్నారండి. మెయిన్ రాజేష్ అన్న వ్యక్తి. అతనికి అందరితో కాంటాక్ట్‌లు ఉన్నాయి. అన్ని ఆఫీసుల్లోని అన్ని దగ్గర. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా పలానా ఆఫీస్‌కే పంపించి అక్కడనే మాట్లాడించి అక్కడే డబ్బులు తీసుకోపిచ్చి చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి దగ్గర ఎఫ్‌సీఏ ఆఫీస్‌కే నన్ను పంపించారండి. లేకపోతే నేను నమ్మేదాన్ని కాదు. వాళ్ళు ఇచ్చిన లెటర్స్‌ని కూడా నేను వెరిఫికేషన్ చేస్తే ఇవి డూప్లికేట్ అయితే కాదండి. దీంతో పాటు వేరే లెటర్స్ వస్తాయి అని మాకు చెప్పేసరికి నేను అలాగే అనుకున్నాను. మెడికల్ చేయించేశారు, రిపోర్టింగ్‌లు అయిపోయాయి. అన్నీ చేయించారు. ఫైనల్‌గా ఇదిగో జాబ్ అంటే ఇదిగో జాయిన్ అవ్వండి, అదిగో జాయిన్ అవ్వండి. మీకు నాకు ఎలా చెప్పారంటే ఏపీలోనే ఉద్యోగం వస్తుందని చెప్పారు. దానికి ఎక్స్‌ట్రా డబ్బులవుతాయని మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు తీసుకోవడం జరిగింది. అంతా చూస్తే ఇంతకి జాయిన్ చేయట్లేదు, అంతకి జాయిన్ చేయట్లేదు. ఏంటిది ఎంతవరకు కరెక్టో తెలియక కంప్లెయింట్ ఇచ్చారు కదా! దీని మీద ఇలాగా మోసపోయాను అనేసని. సో, దీని తర్వాత పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఏమైంది అసలు? అంటే పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అయ్యారు? మాకు ముందు ఫోన్ చేశారండి. సార్ ఇలా లైవ్‌లోనే ఉన్నాడు సార్. ఇంకా వాడు ఎస్కేప్ అవ్వలేదు. వాడి గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది. ఎందుకంటే నాకు తర్వాత తెలిసొచ్చింది. ఏంటి అంటే నేను పూర్తిగా మోసపోయాను. ఎందుకంటే వాడి అకౌంట్ డీటెయిల్స్ గానీ, వాడి పూర్తి నిజమైన పేరు గానీ ఏది కూడా నాకు తెలీదు. వాడి ఫోన్ నంబర్‌లు కూడా వాడి పేరు మీద ఉన్నాయో లేదో తెలీదు. అదే ఉద్దేశంతో వెళ్ళి నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగిందండి స్పందనలో. సార్ ఇలాగ వాడు చాలా మోసం చేశాడు సార్. నాకు ఇప్పటికిప్పుడు అర్థమవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్‌ని హెల్త్ బాలేదు. ఆయన్ని తీసుకొని రావడానికి భయపడుతున్నాను. ఆయనకి పోలీస్ స్టేషన్ అంటే పెద్దగా నమ్మకం లేదు. కానీ మీ దగ్గరకొస్తే మాకు న్యాయం జరుగుతుందని మీ దగ్గరకొచ్చాం సార్ అంటే, "ఏం భయపడకండమ్మా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మనమేం చేయడానికి లేదు కదా!" అని వన్ టౌన్‌కి పంపించారండి. అక్కడ వన్ టౌన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 15 రోజులు తర్వాత నాకు ఎస్ఐ గారు కాల్ చేశారు. "ఇంకా మాట్లాడుతున్నాడమ్మా రాజేష్" అంటే, "మాట్లాడుతున్నారు సార్" అంటే, "సరే వెళ్దామమ్మా ఖర్చులు మీరు చూసుకోండి" అన్నారు. సరే మా కోసం వస్తున్నారు కదా! నేనెంత అప్పుల్లో ఉన్నా, నేనెంత బాధల్లో ఉన్నా మా కోసం వచ్చినప్పుడు మేము చేయాలి కదా! అని చెప్పి సరే అండి అని ఒప్పుకొని అక్కడి నుంచి వీళ్ళు రిజర్వేషన్ చేసుకొని కలకత్తా వెళ్ళడం జరిగింది. కలకత్తాలోని ఆ రాజేష్ అన్న పర్సన్ వెళ్ళిన రోజు ఎక్కడైతే అతను దిగారో అదే హోటల్‌లో వీళ్ళు దిగడం జరిగింది. వెళ్ళిన రోజే వాడు దొరికాడు. దొరికిన రోజే మా వాళ్ళ ముందే ఎందుకంటే నేను పూర్తిగా మీ డబ్బులు మీకు ఇచ్చేసేదాన్ని కదా! ఎందుకు కంప్లెయింట్ వరకు వెళ్లారు అని చెప్పారు. చెప్తే సరే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని మా వాళ్ళు మాట్లాడేసరికి మా వాళ్ళని బయట పెట్టి ఎస్ఐ గారు, కానిస్టేబుల్ ఆ రాజేష్ గారితో చాలా సేపు మాట్లాడారండి. ఆయన దగ్గర ఓ 2 మొబైల్స్ తీసుకొని ఆ మొబైల్స్ చెక్ చేస్తే వందల మంది ఫ్రాడ్ అయిపోయారని వాళ్ళకి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మెసేజ్‌లు. ఆయన్ని వాట్సాప్‌లో అన్నీ చెక్ చేస్తే చాలామంది మోసం చేసున్నాడు వీడు చాలామందిని. అందరూ మెసేజ్‌లు చంపేస్తాను, నరికేస్తాననే మెసేజ్‌లున్నాయి. ముందు ఇదంతా కాదు మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని మనం తర్వాత వీడి గురించి ఆలోచిద్దామన్నారు. సరే అనుకున్నాం. అక్కడి నుంచి అదే రోజు అక్కడే స్టే చేశారు. స్టే చేసిన తర్వాత వాడొక రూబీ సెంటర్‌లో వాడికో రూముంది. అక్కడికి వెళ్తే కొంత డబ్బులొస్తాయని చెప్పారు. ఢిల్లీ వెళ్తే 34,00,000 ఒక పర్సన్ ఇవ్వాలంటే అక్కడికి రండి. మీ డబ్బులు మీకిచ్చేస్తాను. నన్నొదిలేయండి అని చెప్పడం జరిగితే ఎస్ఐ హరిబాబు గారు ఒప్పుకోలేదండి. మాకిక్కడే ఏదైనా సెటిల్‌మెంట్ చేయండి. మేమంత దూరం రాము అన్నారు.
అంటే ఇంత అక్కడైతే లేదండి. ఇప్పటికిప్పుడైతే నేను నా చేతుల్లో లేవు అని చెప్పి, వాడు ఉంటున్న రూమ్ రెంట్ కూడా మాతోనే పే చేయించారండి. ఈ రాజేష్ అన్న పర్సన్ అప్పటికే ఓ 15 రోజుల నుంచి అక్కడే రూమ్‌లో ఉంటున్నారు. అతని చేతుల్లో డబ్బులు లేవని, అతని రూమ్ రెంట్ కూడా మా హస్బెండ్ మా డబ్బులతోనే ఖర్చు పెట్టించారండి. ఖర్చు పెట్టించి రూ. 10,000 కట్టించారక్కడ. ఆ కట్టించి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి రూబీ సెంటర్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు కొంత డబ్బులు 3,00,000 దాకా క్యాష్ ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారు. మా వాళ్ళ ముందే ఒక ల్యాప్‌టాప్ తీసుకున్నారు. ఈ రాజేష్ దగ్గర 2 మొబైల్స్ తీసుకున్నారు. తీసుకొని అక్కడి నుంచి వాళ్ళని వదిలేశారు సాయంత్రానికి. మాకు ఫోన్ చేసి పూరీలో ఒక రైల్వే ఎంప్లాయీ 14,00,000 ఇస్తారండి అంటే, సరే ఢిల్లీ కంటే పూరీ దగ్గరే కదా! అక్కడికి వెళ్ళి మనం డబ్బులు తీసుకొని రికవరీ చేసుకొని మీకొస్తామండి అని చెప్పి మా వాళ్ళకి ఫోన్ చేసి, మాకు కార్‌లో ప్లేస్ సరిపోలేదని మా వాళ్ళిద్దరిని రైల్వే స్టేషన్‌లోనే వదిలేసి గంటలు గంటలు వాళ్ళతో మాట్లాడుకున్నారండి. ఆ రాజేష్ అన్న పర్సను దొరికిన ఇద్దరు పర్సన్స్‌తో ఇంచుమించు 2, 3 గంటల సేపు మాట్లాడుకొని వాళ్ళతో ఏం ఒప్పందాలు చేసుకున్నారో మాకు తెలీదు. ఎందుకంటే ప్రతిదానికి మా వాళ్ళని దూరంగానే ఉంచారు. మా వాళ్ళేంటంటే ఎస్ఐ గారు ఉన్నారు కదా! ఆయన మాట కాదని మేమేం చేయలేం కదా! అనే ఉద్దేశం మీద వీళ్ళు దూరంగానే ఉన్నారండి. దూరంగా ఉన్నారు. సరేలే మేము పూరీ వెళ్తాము. రిజర్వేషన్ కూడా చేయించుకున్నాం. మేము అక్కడికెళ్ళి రికవరీ చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తామని చెప్పి మా వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నారు. అప్పుడు కూడా నేను భయపడ్డాను. ఎందుకంటే వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు ఎంతకని. మీరంటున్నారు కదా 3,00,000 క్యాష్ ఇస్తానని ఒప్పుకున్నారు మీ వాళ్ళ ముందే అని. మరి ఆ 3,00,000 ఆ వ్యక్తి దగ్గర నుండి తీసుకున్నారా? పోలీసులు తీసుకున్నారా? మీ వాళ్ళు చూసారా? తీసుకున్నారు మేడం. మా వాళ్ళిద్దరిని ఏం చేశారంటే రైల్వే స్టేషన్‌లో దించేసి మీరిక్కడే ఉండండి అని ఒక ఏటీఎం కార్డ్ ఇచ్చారు. ఆ రాజేష్ దగ్గర ఉన్న ఏటీఎం మా తమ్ముడికిచ్చి మీరిక్కడ కొంత డబ్బులు డ్రా చేసుకొని ఉండండి. రిమైనింగ్ రికవరీ కోసం మేము వేరే దగ్గరికి వెళ్తాము. వేరే ప్లేస్‌లో డబ్బులిస్తానన్నారని చెప్పి వీళ్ళిద్దరిని అక్కడ వదిలేసి మధ్యాహ్నం అనగా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరిని తీసుకొని. సాయంత్రం ఫోన్ చేసి మా తమ్ముడు కూడా అడిగారండి ఎస్ఐ గారిని. సార్ ఏంటి సార్ రికవరీ అయిపోయిందా అంటే, ఇక్కడ రికవరీ అయిపోయింది. రేపు వెళ్ళి పూరీలో 14,00,000 తీసుకోవాలి వాడి దగ్గరికి వెళ్తాము అని చెప్పి మా బ్యాగులు మాకిచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు. ఈలోపు నేను సీఐ గారికి ఫోన్ చేశాను. విజయనగరం శ్రీనివాస్ గారికి, సీఐ గారికి కాల్ చేసి, సార్ నాకేదో అన్యాయం జరుగుతున్నట్టుంది. నాకెందుకో భయంగా ఉంది సార్. వాడు చాలా ఫ్రాడిస్ట్. చాలా మందిని మోసం చేశాడు. ఇప్పుడు మా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వచ్చేయమని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను చాలా బాధపడాలి సార్ అంటే, రికవరీ కూడా ఎంతో కొంత అవుతది అంటున్నారండి. అంటే అలా ఏం కాదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలము. వాడిని తీసుకొస్తాము. రికవరీ కూడా పూర్తిగా చేయిద్దాము. ప్రాబ్లమ్ లేదు. అలాంటి వాడికి శిక్ష పడకపోతే చాలా మందిని మోసం చేస్తాడు సార్ అని నేను అడగడం వల్ల, అలాగే అమ్మా తీసుకొస్తామని చెప్పానన్నారు. ఆయన చెప్పారని ఒకే ఒక్క నమ్మకంతో మా వాళ్ళని వెనక్కి వచ్చేయమని చెప్పానండి. ఎందుకంటే 1.5 రోజులో మాతో 20,000 ఖర్చు పెట్టించారండి. మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇప్పుడు మా పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేము వెనక్కొచ్చేసాం. సరే వెళ్ళిపోతామండి అని. ఇంక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారు. పూరీ వెళ్ళారు. వెళ్ళి ఏం జరిగిందో తెలీదు. మా వాళ్ళొచ్చిన తర్వాత కూడా ఎస్ఐ గారికి ఇంటిమేట్ చేశారు వచ్చేసామండి అని. వచ్చిన 3 రోజుల తర్వాత ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తానమ్మా అప్పుడు రండి. మోహన్ అన్నవాడు దొరికాడు. వాడిని తీసుకొనొస్తున్నాం అని. మోహన్ దొరకడం ఏంటి సార్ రాజేష్ కదా మీరు పట్టుకున్నది. అంటే చిన్న ప్రాబ్లమ్ అయింది. స్టేషన్‌కి రండి మాట్లాడదాం అన్నారు. ప్రాబ్లమ్ అని చెప్పలేదు. ఏం లేదమ్మా స్టేషన్‌కొస్తే మాట్లాడదాం అన్నా. ఆ తర్వాత స్టేషన్‌కి వెళ్ళానండి. స్టేషన్‌కి వెళ్ళి ఎస్ఐ గారు ఉన్నారు ఆ రోజు. సీఐ గారు లేరు. ఎస్ఐ గారు మాతో మాట్లాడిందేంటంటే, "అమ్మా నీకు పిల్లలున్నారా?" అని అడిగారు. "ఉన్నాడు సార్ ఒక బాబండి." "నాకు బాబున్నాడమ్మా. నేనెందుకు మీకు అన్యాయం చేస్తాను. వాడు ఇలాగా ఆటోలో వెళ్తుంటే వాడు దూకేశాడు. పారిపోవడానికి ట్రై చేశాడు. వాడికి ఇంజ్యూర్ అయింది. అందుకే వదిలేసాం 41 ఇచ్చి" అన్నారు. సార్ అంత అన్యాయంగా మాట్లాడుతున్నారేంటి సార్? నా జీవితం నాశనం చేశాడు. నా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం కూడా మానిపించాడు. అలాంటి మనిషి, అంత దారుణమైన మనిషిని, అంతమందిని మోసం చేసిన మనిషిని ఎలా వదిలేస్తారు సార్ మీరంటే, "అదేం లేదమ్మా వదిలీయలేదమ్మా 41 ఇచ్చే పంపించాము. మీరేం కంగారు పడకండి. ఇంకా ఇక్కడ పరమేష్ అన్నవాడు ఉన్నాడు కదా రాజాంలోని, అతన్ని తీసుకొనొచ్చి మిగతా రికవరీ కోసం చూస్తామని చెప్పి నన్ను పంపించారు. ఎప్పుడైతే అతను రాజేష్ అన్న పర్సన్ వదిలేసారని నాకు అర్థమైందో, వెంటనే నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. ఎస్పీ గారి దగ్గరికెళ్ళి సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పాను. రెండోసారి పర్సనల్‌గా కలిసి, గ్రీవెన్స్‌లో కాదు. కలిసి చెప్తే నేను ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వన్ టౌన్‌లో ఇంకా విపరీతంగా దారుణంగా తయారయిందండి. వెళ్తే గంటలు గంటలు నించోబెట్టడం. ఉదయం వెళ్తే సాయంత్రం రమ్మని చెప్పడం. సాయంత్రం అయితే మరుసటి రోజు రమ్మని చెప్పడం. నాకు హెల్త్ సరిగ్గా సహకరించలేదండి వెళ్ళడానికి.
వెళ్ళకపోతే పరమేష్ అన్న పర్సన్‌ని తీసుకొనొచ్చి నా ముందే గట్టిగా మాట్లాడి నువ్వు అతను మొత్తం తప్పంతా ఒప్పుకున్నాడండి. సీఏ గారి ముందే ఆ పరమేష్ అన్న పర్సన్, అవును సార్ నేనే పరిచయం చేశానండి ఆ రాజేష్ అన్న అతన్ని. నా అకౌంట్‌లోనే దగ్గర 4.5 దగ్గర పడిందండి. నేను అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చేస్తానండి అని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నాకు కొంత టైం కావాలి అంటే 10 రోజులు టైం ఇస్తాను తెచ్చిచ్చేయండి అని అన్నారు. తెచ్చిచ్చేస్తే కేస్ తీసేస్తారు ఈవిడ అని అన్నారు. కేస్ తీసేయడం ఏంటి సార్ అన్నాను. వెంటనే ఆయన ముందే నన్ను గసిరారు. గసిరేసి సరేలే ముందు డబ్బులు తేనీయమ్మా కేస్ తీసేస్తారని కాదనంటే నేనన్నాను, సార్ కేస్ తీయడం కాదండి అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరైతే దొరికారో వాళ్ళందరికీ శిక్ష వేయండి సార్. ఆ మోహన్ అన్న పర్సన్ వీళ్ళందరూ కూడా ఫ్రాడ్‌లే. చాలా మందిని మోసం చేశారు కదా! అంటే ముందు నీకు రికవరీ కావాలా? వాళ్ళకి శిక్ష పడడం కావాలా అని అడిగారు. నాకు 2 కావాలి సార్. నా ప్రాబ్లమ్స్ నాకు తీరాలి. అంతే కాకుండా నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదంటే వాడికి శిక్ష పడితేనే కదా వాళ్ళు ఇంకెవరికీ అలా మోసం చేయరంటే, ఏదో ఒకటే చేస్తాము చెప్పు అన్నా. ముందు ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళతో నేను వాదించే అవకాశం నాకు లేదండి. నేను ఒక ఆడపిల్లని, సాధారణమైన అమ్మాయిని. వెళ్లి వాళ్ళతో గొడవలు పెట్టుకొని రేపొద్దున నాకేమైనా ఇబ్బంది పెడితే నా ఇంట్లో పరిస్థితి ఏమైపోద్దని భయపడి నేను వెనక్కొచ్చేసాను. అక్కడి నుంచి మరి ఇంక ఎటువంటి ఫోన్ లేదు. ఇప్పిస్తానని 10 రోజుల్లో ఇప్పిస్తానన్న తర్వాత కూడా సీఏ గారికి నేను ఫోన్‌లు చేశానండి. సార్ ఏమైంది సార్ అంటే, బిజీగా ఉన్నాను. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పడం, ఫోన్‌లు ఎత్తడం మానేయడం చేశారు. ఇంకెప్పుడైతే 1 టౌన్ నుంచి నాకు అటువంటి రెస్పాన్స్ వచ్చిందో నాకు భయమేసి నేను వెనక్కి ఉండిపోయానండి వెళ్ళకుండా. తర్వాత ఎస్పీ గారిని కలవడానికి కూడా వెళ్ళాను. మీరు అన్ని సార్లు పర్సనల్‌గా కలవడానికి అవ్వదు. మీరు వెళ్ళిపోండి అనగానే ఇంక ఏం చేయాలో అర్థం కాక వైజాగ్ డీఐజీ గారి దగ్గర వెళ్ళానండి. వెళ్తే అక్కడ సార్ కలిసారు. మాట్లాడారు. ఏమైందమ్మా అంటే, సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన పంపించి ఒక 1 వీక్‌లో ఎస్బీ ఎంక్వైరీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి ఎంక్వైరీకి వేశారు. మా తమ్ముడిని, నన్ను, మా హస్బెండ్‌ని పిలిచి ఒక వారం 10 రోజుల పాటు ఎంక్వైరీ అని, స్టేట్మెంట్ రికార్డ్స్ అని తిప్పుతూనే ఉన్నారండి. ఎటువంటి ఇది అక్కడ కూడా లేదు. నా ముందే హరిబాబు గారిని పిలిచారు. ఏమైంది అంటే 6 లక్షలు రికవరీ అయిపోయిందండి. మా దగ్గరే ఉంది. రిమైనింగ్ రికవరీ చేసి ఈవిడికి ఇచ్చేస్తామండి అని అన్నారు. వాడిని కూడా పట్టుకుంటామండి అని చెప్పారు. అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంత జరుగుతుంది కదా! ఇంత జరిగిన తర్వాత మీకు ఫస్ట్ 3 లక్షలు రికవరీ చేస్తామని అక్కడ వేరే దగ్గర చెప్పారు. అండ్ పూణే వెళ్ళిన తర్వాత కొంత రికవరీ చేస్తామన్నారు. మీరు ఇప్పుడు అంటున్నారు 6 లక్షలు రికవరీ చేస్తామని చెప్పుకున్నారు. సో, అసలు మీ చేతికి అమౌంట్ ఒక రూపాయైనా వచ్చిందా? స్టేషన్‌కి నేను ఎస్ఐ గారు పిలిచాక వెళ్ళినప్పుడు స్టేషన్‌లో ఎస్ఐ గారు చెప్పిన మాట ఏంటి అంటే 2,45,000 మాత్రమే రికవరీ అయింది. వాడిని 41 ఇచ్చి వదిలేసామని చెప్పారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా కళ్ళ ముందు అయింది కూడా అవ్వలేదని చెప్పారు. ఇంకా వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తీసుకున్నారండి. ఎందుకంటే నేను ఎలిగేషన్స్ వేయట్లేదు. ఎస్పీ గారు కూడా నన్ను అదే అన్నారు. నువ్వు రాంగ్ ఎలిగేషన్స్ ఏస్తున్నావు. మొన్న నేను లాస్ట్ 4 రోజుల ముందు గ్రీవెన్స్‌కి వెళ్ళానండి. నాకేం చేయాలో తెలియట్లేదు. నాకు ఒంట్లో బాలేదు. అక్కడికి వెళ్ళేసి సార్ ఇలా జరిగింది సార్ అంటే, నేను ఎంక్వైరీ చేశానమ్మా. వాడు ఇవ్వకపోతే ఏం చేస్తాము? వాడిని పట్టుకొనొచ్చి ఏం చేస్తాము? అని ఎస్పీ గారు అనేసరికి చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే మేము ఆయన్ని న్యాయం చేస్తారు, ఎటువంటి అన్యాయం జరిగితే ఒప్పుకోరు అనుకోని మేము ఎక్కడికైతే వెళ్ళామో, ఆయన అలా మాట్లాడేసరికి చాలా బాధ అనిపిస్తుందండి. ఇంకా ఆ బాధలో బయటకొచ్చి ఇంకా 2,45,000 మాత్రమే రికవరీ అని. సార్ పరమేష్ ఇస్తానని చెప్పాడు సార్ అంటే, వాడు ఇవ్వకపోతే ఏం చేస్తాము? ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు అని ఆయన చెప్పేసరికి చాలా బాధ అనిపించి ఏడ్చుకొనే బయటకొచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఇంకా నాకు హెల్త్ బాగోకపోతే హాస్పిటల్‌కి కూడా వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోతే కడుపులో ఏదో కాయ ఉందని చెప్పడం, గర్భసంచిలో ఏదో కాయ ఉందని చెప్పారండి. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు మా పరిస్థితి చూస్తే ఉన్న డబ్బులన్నీ పోయి అప్పుల పాలైపోయి 10 లక్షల దగ్గర వాడికి ఇవ్వడం జరిగింది. దగ్గర 4, 5 లక్షల ఖర్చులు అయిపోయాయండి తిరగడానికని, ఇక్కడికని. ఎందుకంటే మా ఒక్కరికే కాదు, మాతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళందరికీ మేమే ఖర్చులు పెట్టాలి. వాడి ఖర్చులు, టికెట్ ఛార్జీలు, ఫుడ్‌కి అక్కడ 20 రోజులు బయట ఉండాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇవన్నీ కూడా డబ్బులు చాలా ఖర్చయిపోయి, చాలా ఇబ్బందుల్లో అప్పుల పాలైపోయి, ఇప్పుడు నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు కూడా లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో 4 రోజుల నుంచి ఉన్నామండి. సో, మీరు అంటే మీకు ఏ విధంగా ఇప్పుడు న్యాయం కావాలి? ప్రభుత్వాన్ని మీకు న్యాయం చెయ్యాలని అడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా కావాలి? నాకు న్యాయం అనేది
ఏంటి అంటే ఒక్కటేనండి. లోకేష్ గారు దయచేసి నా మాటలు వినండి. పవన్ అన్న దయచేసి నా మాటలు వినండి. నా ఒక్కరి దానికి అన్యాయం జరిగిందని నేను చెప్పట్లేదు. నాలాంటి చాలా మందికి అన్యాయం జరిగింది. ఇలా చాలామంది ఇలాగే వాళ్ళు ఎంత తేలిగ్గా మాట్లాడారు అంటే వాళ్ళనేం చేయలేమమ్మా. అరెస్ట్ చేయడానికి కూడా లేదు. మీరే డబ్బిచ్చారు. మీరే వెళ్లారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళని ఏం చేయడానికి లేదు. మీదే తప్పు కాబట్టి మీరే ఇదవ్వండి తప్ప మేమేం చేయడానికి లేదు ఇందులోని అని వాళ్ళందరూ చేతులెత్తేసారండి. నేను కోరుకుంటున్నది ఒక్కటే. నాకు న్యాయం జరగడం ఒక్కటే కాదండి. నాలాంటి పరిస్థితి ఇంకే ఆడపిల్లకి గానీ ఎవ్వరికీ రాకూడదు. ఇలా డబ్బులు తీసుకొని నేనే తెలియక చేయలేదు. వాళ్ళు ఎంత తెలివిగా చేశారో దానికి నేను మోసపోయానే తప్ప ఏది చూడకుండా, ఏది చేయకుండా నేను చేయలేదండి. దయచేసి లోకేష్ గారు, పవన్ అన్న దయచేసి నాకు న్యాయం చేయండి. ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుండా చూడండి దయచేసి. యెస్. బాధిత మహిళ గోడు విన్న తర్వాత తనకి ఆల్రెడీ గైనిక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంది. సర్జరీ అవసరం పడతదని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు. సో, నేను మోసపోయాను. మోసపోవడం ఒక ఎత్తైతే, మోసపోయిన తర్వాత ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి దాదాపు 2-5 లక్షల వరకు ఖర్చయింది. నాకు ఆ డబ్బులు రాలేదు. అండ్ ఆ వ్యక్తి దగ్గర రికవరీ చేసిన అమౌంట్ కూడా రాలేదు. అయోమయ పరిస్థితిలో పెట్టేశారు. సో, ఒక ఆడపిల్ల న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వస్తే, నాకు అన్యాయమే జరుగుతుందన్నట్టయితే వేడుకుంటున్న పరిస్థితి కూడా బాధిత మహిళల నుండి మనకి వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అటు మంత్రి లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నా యందు దయ ఉంచి నా సమస్యకు పరిష్కారం చూపాలనైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.